దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు విజయరాజన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ధనరాజ్ సార్ గారికి, మరి ఈరోజు ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి. మరి సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభువుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 106వ కీర్తన, కీర్తనలు 106వ కీర్తన 28, 29, 30, 31 వచనాల్లో ఉన్న విషయాలు మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడమని, మా జీవితాలను ప్రభువా సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రభువుని బిడ్డారా, ఇక్కడ కీర్తనల గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి మరి రాయబడినటువంటి విషయం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి దేవుడు వారిని ఐగుప్తులో నుండి తీసుకొని వస్తా ఉన్నాడు. వారికి వాగ్దానము చేయబడినటువంటి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానానుకు నడిపిస్తా ఉన్నాడు. నడిపిస్తున్నటువంటి ఈ మార్గ మధ్యంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తా ఉన్నారంటే, ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు ఉంటా ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళతో కలిసి వారు సహవాసం చేస్తూ వారి యొక్క క్రియలు నేర్చుకుంటా ఉన్నారు, వారి యొక్క పద్ధతులు నేర్చుకుంటున్నారు, వారి ఆచారాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ 35వ వచనంలో చూస్తే, అదే కీర్తనల గ్రంథంలో 35వ వచనంలో, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అంటే వీళ్ళ యొక్క విధానం ఎలా ఉందంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ వారితో కలిసిపోయి వాళ్ళ యొక్క క్రియలు నేర్చుకుంటా, వారి యొక్క ఆచారాలు నేర్చుకుంటా వారితో వీళ్ళు కలిసిపోతా ఉన్నారు. అందుకే ఇక్కడ దేవునికి అది నచ్చని విషయం ఏంటంటే, వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించినటువంటి బలిమాంసమును భుజించటం వల్ల అది దేవుడు సహించుకోలేకపోయాడండి. చచ్చిన వారికి ఏం చేశారంట? బలిమాంసమును అర్పించి భుజిస్తా ఉన్నారు. చూడండి, ఈ విషయాలు మనకు ఎక్కడ కనపడతాయంటే సంఖ్యాకాండంలో కనపడతాయి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనంలో వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ ఇలాంటి కార్యక్రమం చేశారు, ఇలాంటి విషయం చేశారని మనం చూస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి వచనంలో మనకు కనపడతా ఉంది. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు
సిత్తీములో, అంటే వారు ఐగుప్తుల నుండి ప్రయాణమై దాదాపుగా 40 సంవత్సరాల ప్రయాణం. వారు వాగ్దానము చేయబడినటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారి ప్రయాణం సాగిస్తా ఉన్నారు. అయితే ఇది సిత్తిములో దిగి ఉండగా, అంటే సిత్తిము అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది అంటే వాగ్దానము చేయబడినటువంటి దేశానికి, అంటే కానాను వాగ్దానం చేయబడిన ఆ కానానుకు దగ్గరగా ఉంది అన్నమాట. అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాల ప్రయాణము ముగింపుకు వచ్చేశారు. ఇంకా ఇప్పుడో అప్పుడో రేపో ఎల్లుండో అన్నట్టుగా ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకొనబోతున్నారు అన్నటువంటి స్థితిలోకి వచ్చేసారు. ఇంకా దగ్గరకు వచ్చేసాం, ఇంకేం భయం లేదు, మాకు వాగ్దానం చేయబడినటువంటి దేశం మాకు దగ్గరలో ఉంది అని సంబరంతో కొంతమంది ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రధాని బిడ్డారా, వారు దిగినటువంటి ప్రాంతంలో ఆ మోయాబు రాండ్రతో ఏం చేశారంటే కొంతమంది వ్యభిచారం చేస్తా ఉన్నారంట. వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచన ఏమై ఉండాలి, దేవుడు మమ్మల్ని ఆ శ్రమలో నుండి, ఆ బాధల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ శ్రమల యొక్క మరి బాధ కొలిమిలో నుండి మమ్మల్ని దేవుడు విడిపించాడు కదా, మేము పొందనైనటువంటి దేశం బహు దగ్గరగా ఉంది కదా, దాన్ని మేము పొందుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ మోయాబురాండ్రతో వ్యభిచారం చేస్తా ఉన్నారు. మోయాబురాండ్రతో వ్యభిచారం చేయడం మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఆ స్త్రీలు తమ దేవతలకు బలులు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూడండి, వాక్యం ఏమంటా ఉందంటే 10 ఆజ్ఞల్లో చూస్తే మనం ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, వ్యభిచరించవద్దు అని ఉంటది. వ్యభిచరించవద్దు అనేటువంటి ఆజ్ఞను మీరారు ఇక్కడ. మీరడం మాత్రమే కాదు కానీ ఇంకొకటి ఏంటంటే మీరిన తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చివర ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి ఆజ్ఞల్లో ఆ ఆజ్ఞను మీరటం వల్ల మొదటి ఆజ్ఞనే వాళ్ళు మళ్ళా మీరవలసి వచ్చేసింది. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనం దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క తలంపులు ఏంటో మనము అన్ని గ్రహించలేకపోయినా కనీసం మనము కొన్నైనా మనం గ్రహించాలి బ్రదర్ బిడ్డారా. మేలైన మన జీవితంలో అవసరమైనటువంటి వాటినైనా మనం గ్రహించి వాటి యందు మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారము చేయవద్దని తెలుసు, అంత మాత్రమే కాదు కానీ నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు చెప్పిన విషయాలు కూడా తెలుసు. అయితే వారు చేస్తున్నటువంటి పాపం ఎంతవరకు దారితీసిందంటే, ఇశ్రాయేలీయులు ప్రజలు ఆ మోయాబురాండ్రతో కలిసి వ్యభిచారము చేయడం మాత్రమే కాదు కానీ ఆ స్త్రీలకు తమ దేవతలకు బలులర్పించినటువంటి వాటికి పూజించటం, నమస్కరించటం, వారికి అర్పించినటువంటి ఆ బలి మాంసమును తినటం వల్ల దేవుడు కోపగించుకుంటున్నాడు. ప్రధాని బిడ్డారా, 3వ వచనం చూస్తే, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పొహేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అంటే దేవుడు ఎందుకు కోపగించుకుంటున్నాడు? ఆయన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పిన దేవుడు తనకు స్వాస్థ్యముగా, తన ప్రజలుగా వారిని చేసుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఐగుప్తులో నుండి వారిని ఏం చేశాడు? భుజబలము చేత తీసుకొచ్చాడు. వారి మధ్యలోనికి మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా దిగి వచ్చి 40 సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చాడు. ఆకలి అవుతుంటే ఆహారం లేదన్నప్పుడు దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని వారికి ఇచ్చాడు. నీళ్లు లేవన్నప్పుడు బండను చీల్చి నీళ్లు ఇచ్చాడు. మరి వారికి వస్త్రాలు లేకపోతే వారి వస్త్రాలు నలిగిపోకుండా, చినిగిపోకుండా, అవి పాతగిల్లకుండా ఉండేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. వారి చెప్పులు అరిగిపోకుండా సహాయం చేశాడు. 40 సంవత్సరాలు వారిని ఎంతగానో పోషించినటువంటి దేవుడు వారిని వారికి వాగ్దానము చేసినటువంటి దేశాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధాని బిడ్డారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు యెహోవా కోపము రగులుకొనెను. తర్వాత 4వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పొయేరుతో కలుసుకొనిన తన
వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో మోసే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. చూడండి బ్రదర్ బిడ్లారా, దేవుడు ఏమంటా ఉన్నాడంటే మోసేతో వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి అధిపతులను పిలిపించు, ఎవరు ఏ ఏ కుటుంబాల్లో ఎవరెవరైతే పాపం చేశారో వారిని అందరినీ పిలిపించి దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ దేవుని కోపము, దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుంది. అయితే అదే పరిస్థితుల్లో వారందరినీ సమకూర్చి వారిని ఉరి తీయాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటా ఉండగానే ఒకడేం చేస్తా ఉన్నాడంటే మిద్యాను స్త్రీని వెంటబెట్టుకొని ఆల్రెడీ అక్కడ ప్రజల్లో భయంకరమైనటువంటి మరి దేవుని ఉగ్రత కనబడతా ఉంది. ప్రజలందరూ ఏడుస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా చాలా వేదనతో ఉన్నారు. అయితే వీడేం చేస్తా ఉన్నాడంటే మిద్యాను స్త్రీని వెంటబెట్టుకొని వాడు పాపం చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు. ప్రజల ఎదుట వాడు బయలుదేరుతా ఉంటే అక్కడ 7వ వచనం త్వరగా, నేను ఎందుకంటే విషయం త్వరగా టైం తక్కువ ఉంది కాబట్టి త్వరగా నేను కొన్ని మాటలు చెప్తాను. 7వ వచనంలో చూస్తే యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసి పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులలో నుండి ఆ తెగులు నిలిచెను. అది 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దేవునికి మహిమ కలుగుతారు. అక్కడ చూడండి బ్రదర్ బిడ్లారా, దేవుని వాక్యం ఏమంటా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు వాగ్దానము చేయబడినటువంటి దేశానికి ఇంకా దగ్గరగా ఉన్నారు. అప్పుడు వెళ్తాము అన్నటువంటి మరి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో దేవునికి ఉగ్రత తీసుకొచ్చారు, కోపం తీసుకొచ్చారు. ఇంచుమించు 24,000 మంది తెగులు చేత చచ్చిపోయారంట. ఎందుకు వచ్చింది తెగులు? ఎందుకు వచ్చింది తెగులు అంటే ఇశ్రాయేలు ప్రజలు బయల్పయోరును హత్తుకున్నారు. బయల్పయోరును హత్తుకోవడం మాత్రమే కాదు, నమస్కారం చేశారు, సాగిలపడ్డారు, బలి మాంసమును తిన్నారు. ఏంటి బలి మాంసం అంటే ఆ విగ్రహముల ఎదుట పెట్టినటువంటి బలి మాంసం తిన్నారు. ఇంకొకటి బలి మాంసం మాత్రమే కాదు, చచ్చిన వారి పేరట అర్పించిన బలి మాంసం. మరి ఈ రోజు కూడా మనం కూడా మన క్రైస్తవ జీవితంలో ప్రియదేవుని బిడ్డలారా చాలా సార్లు మనం సేవకులముగా, విశ్వాసులముగా, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉంటున్నాం. కానీ ఎక్కువగా మనలో ఆచార సంబంధమైన భక్తి ఎక్కువ ఉంటుంది, నామకార్థమైన భక్తి ఎక్కువ ఉంటుంది. మనం అన్యులను చూసి వాళ్ళ ఏదో చేస్తూ ఉంటే మనం కూడా అలాంటివి చేయడానికి ఇష్టపడతా ఉంటాం. క్రైస్తవ్యంలో ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి ప్రియదేవుని బిడ్డలారా. ఇతరుల మాసలు, సమాధుల పండగలు, దిన కార్యక్రమాలు, ఇవన్నీ దేవుడు అసహించుకుంటా ఉన్నాడు. దేవుడు అసహించుకోవడం మాత్రమే కాదు కానీ దేవుని కోపము రగిలిపోతుందంట. ఒకవేళ బహుశా ఈ దినాల్లో మనకు అలాంటి పరిస్థితులు, దేవుని కోపం రగలట్లేదని అనుకుంటున్నాం. కానీ ఏదో ఒక రోజు దేవుడు దానికి సంబంధించినటువంటి మరి లెక్క అడుగుతాడండి. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దని చెప్పినటువంటి దేవుడు ఖచ్చితంగా చచ్చిన వారికి అర్పించినటువంటి వాటిని తిన్న విషయంలో, బలి మాంసముల విషయంలో లెక్క అడుగుతాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, పాత నిబంధనలోనే కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఆ విషయాల గురించి మనకు చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 10వ అధ్యాయము 20వ వచనం చదవండి, 19, 20 వచనాలు చదవండి. నేను చెప్పున్నదేమనగా, ఇక నేను చెప్పున్నదేమి
విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. చూడండి బ్రదర్ బిడ్లారా, ఇక్కడ అపోస్తుడైన పౌలుతో దేవుడు మాట్లాడటం వల్ల ఆయన మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకు అర్పిస్తున్నారు. వాళ్ళు అర్పించేటువంటి బలులు ఎలాగ అర్పిస్తున్నారో వాళ్ళకైతే అది తెలియక చేస్తున్నారు. కానీ దేవుని ప్రజలమైన మనము తెలిసి అలాంటి వారితో పాలు పొందటం అనేది దేవుడు సహించలేడండి. పాలు పొందడం, వాటి తినటం, వాటిని ఏదో పెద్ద ప్రసాదముగా మనం తీసుకోవటం వల్ల దేవుడు సహించట్లేదు. మన దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాదను మనం చాలాసార్లు ఇవ్వకపోవటం వల్ల దేవుని ఉగ్రత రగులుకుంటా ఉంది. ప్రధాని బిడ్డారా, చూడండి, మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు దయ్యములతో పాలివారవుతున్నారు. ఎందుకు దయ్యములతో పాలివారవుతున్నారు అంటే, చేయకూడనటువంటి సహవాసాలు చేయడం వల్ల, ఎవరితో సహవాసం పెట్టుకోవాలో వారితో సహవాసం పెట్టుకోకపోవటం వల్ల, ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకోవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే వారి క్రియలు నేర్చుకుంటున్నాం. భక్తి కలిగినటువంటి విశ్వాసులతో, మంచి దైవజనులతో, నమ్మకస్తులైనటువంటి వారితో సహవాసం పెట్టుకుంటే నిజంగా మన భక్తి జీవితం దినదినం కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మన విశ్వాసంలో మన విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉంటది. మనము దేవునికి కొంచెం దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటది. ఈనాడు చాలా మంది దైవజనులుగా పిలువబడుతున్న వారైనా ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి పద్ధతులకు ఎక్కువ మరి ఆధిక్యతనిస్తూ ఉన్నారు. అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వీళ్ళని సంతోష పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళటం వల్ల దేవునికి మహిమ వస్తుందో లేదో వారు గ్రహించలేకపోతున్నారు. ప్రధాని బిడ్డారా, ఇంకొకటి చూస్తే ఆ బలి మాంసం గురించి ఇంకొక మాట, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి 8వ భోజనమును బట్టి, ఒక్క నిమిషం, 7వ వచనం నుంచి చదువుదాం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఎప్పుడైతే బలి అర్పించినటువంటి మాంసములను, ఆ అర్పణలను మనం భుజిస్తామో మన యొక్క మనసాక్షి బలహీనమైనదై ఏమవుతుందంటే అపవిత్రం అవుతా ఉంది. మనకిప్పుడు కనబడకపోవచ్చు, మన దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం నెమ్మదిగా తరిగిపోతుంది. ప్రధాని బిడ్లారా, చూడండి, ఎప్పుడైతే అన్యజనులు అర్పించినటువంటి బలి మాంసములు భుజించటం వల్ల మనము అపవిత్రం అయిపోతాం. ఇంకొక మాట ఏంటంటే, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, పొందము. తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తినినందున మనకు ఎక్కువ కాలేదు. చాలాసార్లు అది తింటే మనకు ఏదో వస్తుంది, మనకేదో మేలు కలుగుతుంది, అది ఏదో మన జీవితాలను ఉద్ధరిస్తుంది అనుకుంటాం. వాక్యం ఏమంటా ఉందంటే, తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తినినందున మనకు ఏదో మనకు బలం కానీ, లేకపోతే ఆశీర్వాదం కానీ, లేకపోతే ఇంకొకటి రాలేదు. అలాంటప్పుడు ఎందుకు మనం వాటి జోలికి వెళ్ళాలి? చచ్చిన వారికి అర్పించినటువంటి వాటిని మనం ఎందుకు పాలు పొందాలి? ఈరోజు క్రైస్తవంలో ఏమైందంటే, అన్యులు ఇలాంటివి చేసుకుంటున్నారు, విగ్రహారాధికలు చేసుకుంటున్నారు. మరి క్రైస్తవులు ఏంటంటే, పెత్తర్లమాసులు లేకపోతే సమాధుల పండుగలు ఏంటంటే, అలాంటి విగ్రహాలకు ఏదో ఒక గుర్తు గీసి, వాళ్ళు ఏదో ఒక గుర్తు గీసుకుంటే క్రైస్తవులు సిలువ గుర్తు గీసుకుంటున్నారు. బలి మాంసములు వండుకొని దాన్ని ఎదుట పెట్టి సాంబ్రాలు వేస్తున్నారు, అర్పిస్తా ఉన్నారు. ఏదో వాళ్ళు వచ్చి తినేసిపోతారని చెప్పి కొద్దిసేపు బయటికి వెళ్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల ప్రధాని బిడ్డారా, దేవుని కోపము ఖచ్చితంగా ప్రజల మీద రగులుకుంటది. ఒకవేళ ఇప్పుడు దాని పనిష్మెంట్ మనం చూడకపోవచ్చు, కానీ నిశ్చయంగా అయితే మనం దేవునికి ఇష్టకరంగా ఉండలేమండి. మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన మనసు ఏంటో మనం ఎరిగిన వారమై ఉండాలి. చూడండి, ఇక్కడ మనం సంఖ్యాకాండంలోకి వద్దాం. ఇప్పుడు త్వరగా సంఖ్యాకాండంలోకి వస్తే, సంఖ్యాకాండంలో చూడండి, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు
యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బ్రదర్ బిడ్డారా, ఏంటి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజంలో మరి చాలా మంది అప్పటికి తెగులు చేత చనిపోయారు. 24,000 మంది చచ్చిపోయారంట. అక్కడ మోషే ఉన్నాడు, ఇంకా చాలా మంది ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారు. ప్రత్యక్ష గుడారము ఎదుట, ప్రత్యక్ష గుడారము ద్వారము వద్ద అంగలార్పు వినబడతా ఉంది, ఏడుపు వినబడతా ఉంది. ఎంతో భయంకరమైన మరణం జరుగుతా ఉంది. అయితే అక్కడ ఆ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీయుడు ఒకడు మిద్యాను స్త్రీని తోడుకొని పోయి పాపము చేయడానికి వెళ్ళినప్పుడు, వారు పాపం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అహరోను మనవడుగా ఎలియాజరు కుమారుడుగా ఉన్నటువంటి ఫినెహాసు, మనం ఫినెహాసు గురించి మన ధనరాజ్ గారు కూడా చెప్పారు సమూయేలు గ్రంథంలో. మరి ఏలీ కుమారులు ఒప్పిని ఫినెహాసుల గురించి, వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారని, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మరి సార్ గారు వివరించారు. అయితే ఇక్కడ ఆ ఫినెహాసు వేరు, ఇక్కడ ఈ ఫినెహాసు వేరు. ఇక్కడ అహరోను మనవడైనటువంటి ఫినెహాసు ఏం చేశాడంటే, ఇక్కడ 11వ వచనంలో వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన, దేవుడు ఏదైతే ఓర్వలేకపోయాడో అది ఫినెహాసు ఓర్వలేకపోయాడండి. ఎంత మంచి మరి మాట దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫినెహాసు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు అందరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే అందరి గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు, కానీ కొంతమంది గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అబ్రహాము గురించి అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. మోసే గురించి మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోసే వంటి సాత్వికుడు లేడంటాడు. అలాగున దేవుడు కొంతమందిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఫినెహాసు నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఓర్వలేని విషయం అయితే కొన్ని విషయాలను మనం వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఎవరన్నా మంచిగా మరి ఆశీర్వదించబడితేనో, లేకపోతే వారు ఏదైనా మంచిగా ఘనంగా ఉంటేనో, వారికి ఉద్యోగాలు వస్తేనో, వారి పంటలు బాగా పండితేనో, వాళ్ళు ఇల్లు కట్టుకుంటేనో, కొంచెం బాగా ఉన్న వారిని చూసి కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది ఓర్వలేరండి. అంటే అసూయ పడతా ఉంటారు, ఈర్ష్య పడతా ఉంటారు. వారి విషయంలో బయట ఒకటి ఉంటది, లోపల ఒకటి పెట్టుకొని ఉంటారు. అయితే దేవుడు అలాంటి ఓర్వలేని తనం కాదు. దేవుడు మంచివాడండి, ఆయన పరిశుద్ధుడు, ఎవరికి ఆయన పక్షపాతము చూపేవాడు కాదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుని దృష్టిలో నుండి వారు తప్పిపోతా ఉన్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నారు, ఆచారంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క భద్రతల నుండి వారికే వారు దూరం అవుతా ఉంటే దేవుడు సహించలేకపోతున్నాడు, ఓర్వలేకపోతున్నాడు. అందుకే మనం ఓర్వలేకపోతున్నాడు అంటే, మనం మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. ఆయన కన్నుల ఎదుట దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు సహించుకోలేకపోతున్నాడండి. అందుకే వారిని తెగులు చేత 24,000 మందిని ఆయన హతం చేసినట్టుగా వాక్యం చూస్తా ఉన్నాం. మరి అక్కడ తెగులు రగులుతా ఉంది. దేవుడు ఓర్వలేని విషయాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోతా ఉన్నాడు. కనీసం బహుశా దేవుడు అనుకుంటున్నాడేమో, ఇన్ని లక్షల మందిని, ఎంతమందిని ఎంతో ప్రయాసతో, ఎంతో భారంతో మరి వారిని ఐగుప్తులో నుండి వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇవ్వాలని దేవుడు వారి కోసం ఎంతో పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి వారి మధ్యలో మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉంటే వారు ఏం చేస్తున్నారంట? దేవునికి అసహ్యత పుట్టిస్తున్నారంట. అన్ని లక్షల మందిలో కనీసం ఎవరైనా దేవుణ్ణి మనసు కలిగిన వారు ఉంటారా అంటే అక్కడ ఒక్కడు వ్యక్తి కనపడుతున్నాడు, అతనే ఫినెహాసు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఫినెహాసును చూశాడు. ఏం చేశాడు ఫినెహాసు అంటే, ఏమైనా చేశాడంటే, వారు పాపం చేస్తున్నటువంటి వారిని ఓర్వలేక వారిని అక్కడే చంపేశాడండి. దేవుడు ఉగ్రత చేత, తెగులు చేత చంపేస్తే ఈ ఫినెహాసు కోపముతో తట్టుకోలేక, ఓర్వలేకపోయి వారిని పొడిచి చంపేశాడు. మనం అక్కడ చూస్తే బ్రదర్ బిడ్డారా, 106వ కీర్తనలో మనం ఒకసారి చూడండి, 106వ కీర్తన చూడండి ఒకసారి. 106వ కీర్తన 30వ వచనంలో ఫినెహాసు లేచి
పరిహారము చేయగా అనే మాటకు కింద పుట్టినట్లు ఏమని రాయబడిందంటే శిక్ష జరిగింపగా. ఏం చేశాడంట? అక్కడ వారికి వారు చేస్తున్నటువంటి దాన్ని సహించుకోలేక, అతను ఓర్చుకోలేక ఏం చేశాడంటే ఆ ఇద్దరిని అక్కడికక్కడే శిక్షించేశాడు. ఎప్పుడైతే ఫినెహాసు వారిని శిక్ష జరిగించాడో దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను అణుచుకున్నాడండి. ఎందుకంటే నేను వేయవలసినటువంటి శిక్షను ఈ ఫినెహాసు లేచి ఆ పాపం చేస్తున్నటువంటి వారికి శిక్ష జరిగించాడు అని దేవుడు ఏం చేశాడంటే తన కోపాన్ని అణుచుకున్నాడు. మరి నేను ఎందుకు మాట చెప్తున్నట్టు ప్రధాన బిడ్డలారా, ఈ రోజు క్రైస్తవ్యంలో సేవకురండ్రముగా లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి విశ్వాసంగా మనం ఉంటున్నాం. అయితే చాలాసార్లు ఆచారబద్ధమైనటువంటివి, నామకార్థమైనటువంటివి మనకు తారసపడినప్పుడు, మనకు ఎదురుపడినప్పుడు మనం ఏం చేయాలంటే మనము వారికి చేయొద్దని చెప్పడము, లేకపోతే చెప్పినప్పుడు వినకపోతే మనము వాటి నుండి కొంచెం సైడ్ అయిపోవడము మనం చేయాలి. మనం వారు వినరండి ఎంత చెప్పినా అని చెప్పేసి వారు వినరని చెప్పి మనం కూడా ఏం చేస్తున్నాం, వారితో కలిసిపోయి ఈరోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టి చేస్తా ఉన్నాం. దేవుని యొక్క పద్ధతులను, దేవుని యొక్క కట్టడలను, ఆయన నియమ నిబంధనలను మనమే ఉల్లంఘించేస్తే, మనమే వాటిని మరి ఇష్టం వచ్చినట్టుగా మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చుకుంటే మరి దేవుని యొక్క మరి ఉద్దేశాలు ప్రజలు ఎలా నెరవేర్చబడతాయండి? అందుకే క్రైస్తవ్యము ఈరోజు చాలా గందరగోళం అయిపోతా ఉంది. ఉన్న కొద్ది మంది అయినా దేవునికి నమ్మకంగా ఉంటే ప్రధాన బిడ్డలారా, ఉన్న కొద్ది మందిమైనా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి పనిచేస్తే, దేవుని యొక్క ఆలోచన ఎరిగి మనము నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన ఉగ్రత మన మీద నుండి, మన ప్రజల మీద నుండి, మన కుటుంబాల మీద నుండి, మన సంఘాల మీద నుండి దేవుని ఉగ్రత తొలగిపోతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకే ఫినెహాసు ఏం చేశాడంట? శిక్ష జరిగించాడు. ఇక్కడ చూస్తే ఇంకొక మాట చూడండి, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపమును మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. అప్పటికే 24,000 మంది చనిపోయారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఓర్వలేకయుండియు, అంటే నేను సహింపలేకయుండియు కూడా నేను ఇశ్రాయేలు ప్రజలను నశింప చేయలేదంటున్నాడు. అంటే ఇంకా ఒకవేళ బహుశా ఇంకా కొంతమంది చనిపోయేటువంటి అవకాశం ఉందేమో. కానీ ఆ ఉగ్రతను ఆపడానికి ఫినెహాసు లేచాడండి. ఫినెహాసు ధైర్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎదుట చాలా మంది పెద్దలు, పెద్ద సేవకులు ఉంటారు, రెవరెండ్లుగా పిలువబడిన వాళ్ళు ఉంటారు, పెద్ద సంఘాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు, తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటారు, లేకపోతే సంఘాలను భ్రష్టు పట్టి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారితో మనం కలిసిపోయి వాళ్ళు చేస్తున్నది మంచిదని మనం ఎప్పటికీ పొగడకూడదండి. దేవుని చిత్తం అయితే, దేవుడు మనల్ని బలపరిస్తే అక్కడ మనం వారికి దేవునికి సాక్షిగా మనం ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా మనం ఉండాలి. ఒకవేళ ఆ మందిలో చెప్తే ఏమైపోద్ది అనుకుంటే కనీసం వారితో ఏకీభవించకుండా మనమైన జాగ్రత్త పడగలిగితే దేవుడు మనల్ని చూస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మన మనసు ఎరిగి మనల్ని తనకు మహిమ కొరకు వాడుకుంటాడు. చూడండి, నేను త్వరగా ముగిస్తాను. చూడండి, ఇక్కడ 13వ వచనంలో, 12వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి 12-13 వచనాలు సంఖ్యాకాండంలో, కాబట్టి నీవు అతనితో ఇట్లను, మోసేతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఫినెహాసు దగ్గరికి వెళ్ళి ఫినెహాసుతో ఈ మాట చెప్పంటున్నాడు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఎవరితో సమాధాన నిబంధన చేస్తున్నాడు? ఫినెహాసుతో చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి బ్రదర్ బిడ్డలారా, ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నాడండి.
ఏమంటా ఉన్నాడంటే సమాధాన నిబంధనను చేయుచున్నాను అంటున్నాడు. దేవుడు చేస్తున్నాడు నిబంధన. మనం చాలాసార్లు దేవుడితో నిబంధన చేస్తాం. ఏమని నిబంధన చేస్తాం? ప్రభువా ఇప్పటి నుండి బాగుంటానయ్యా, ప్రభువా అది చేస్తే నేను ఇది ఇస్తాను ప్రభువా, లేకపోతే నన్ను దీవిస్తే నువ్వు నాకు అది ఇస్తే నేను ఇది చేస్తే ఇది నేను ఏదైతే చేస్తానని దేవుడు మనం నిబంధన చేస్తాం. కానీ ఇక్కడ ఫినెహాసు దేవునితో నిబంధన చేయడం కాదు, కానీ దేవుడే ఫినెహాసుతో నిబంధన చేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఫినెహాసుతో నిబంధన చేస్తున్నాడు అంటే, దేవుడు ఓర్వలేనిది ఫినెహాసు ఓర్వలేదు. అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఈ మాట చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ రెండు మాటలు నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నాయి. ఏంటంటే దేవుని విషయమందు, తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రాయచిత్తము చేసినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఏంటి ప్రాయచిత్తం అంటే, దేవుడు ఏ శిక్ష అయితే ఇశ్రాయేలు ప్రజలకు చేయాలనుకున్నాడో అలాంటి శిక్ష, అలాంటి ఉద్దేశం ఫినెహాసులో కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం అలా చేస్తున్న వారందరినీ చంపాలని కాదు నా ఉద్దేశం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఫినెహాసు దేవుడు ఓర్వలేనిది ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఓర్వలేనిది మనము కూడా ఓర్వకూడదండి. మనం కూడా సహించకూడదు, మనం కూడా దాన్ని అంగీకరించకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఈరోజు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, మా కుటుంబంలో, అంటే మా కుటుంబం అంటే మా వంశంలో చాలా మంది సేవకులు ఉన్నారు, కాదంటలేదు. అయితే చాలా మంది సేవకులు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్రదర్ బిడ్డారా, కొన్నిసార్లు మా వాళ్ళని చూసి నాకే బాధ అనిపిస్తూ ఉంటది. ఈ చచ్చిన వారికి బలి అర్పించినప్పుడు ఆ కుటుంబీకుల కంటే ముందు మా వాళ్ళు చాలా మంది అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చూడడానికి పెద్ద తెల్ల డ్రెస్సులు వేసేసుకుంటారు, ఆ నడుముకు తాడు కట్టుకుంటారు, బిషపులు గాను లేకపోతే ఫాదర్లు గాను లేకపోతే గురువులు గాను పిలువబడుతున్నారు. అంటే వాళ్ళు పిలువబడడం తప్పని కాదు నా ఉద్దేశం, కానీ వాళ్ళకు బోధించాల్సినటువంటి స్థితిలో, వాళ్ళకు హెచ్చరిక చేయాల్సినటువంటి స్థితిలో, వాళ్ళను సరి చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారిని వెనుకేసుకొచ్చి ఇంకా వారిని ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటది. అందుకే నేను మా బంధువుల్లోనైనా, మా రక్త సంబంధికుల్లోనైనా, కనీసం మా కుటుంబీకుల్లోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే బ్రదర్ బిడ్డలారా అస్సలు వెళ్లకుండా ఉంటాను. ఎందుకంటే అది దేవునికి నచ్చదండి. దేవుని స్థానంలో మరొకరిని తీసుకొచ్చి పెట్టినట్టుగా మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడండి. కాబట్టి బ్రదర్ బిడ్డలారా, మనము దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారమైతే, మనము దేవుని విషయంలో మరి దేవునికి లోబడి విధేయత చూపగలిగిన వారమైతే, దేవుడు ఏదైతే ఓర్వలేదో మనము దాన్ని ఓర్వకుండా ఉండాలి. చూడండి, ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. బయల్పయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. ఇది ఎప్పుడు చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే బయల్పొయ్యరును ఎప్పుడు అతుక్కున్నారు అంటే, వాగ్దానము చేయబడిన దేశం దగ్గరగా ఉంది. ఇంకా దాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటారు. ఏదైతే నిరీక్షిస్తా ఉన్నారో దాదాపుగా 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారి పితరులు అలాగా ఉన్నారు. వారందరూ ఏమనుకునేవారంటే, ఎప్పుడు మాకు ఈ బానిసత్వం నుంచి విడుదల వస్తుంది, మా పితరులతో వాగ్దానం చేసినటువంటి దేశాన్ని దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూశారు. అయితే వీళ్ళ కాలం వచ్చినప్పుడు, మోసే కాలం వచ్చినప్పుడు, మోసేతో దేవుడు వాగ్దానం చేసి వారిని ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చి అక్కడికి వాగ్దానం చేయబడిన దేశము దగ్గరికి నడిపించేశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి అసహ్యత పుట్టించారు.
అసహ్యత పుట్టించినందువల్ల అక్కడ దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలోనే అదే మనం చదువుకున్నాం కదా, బయల్పయోరును హత్తుకున్న వారందరూ ఏమైపోయారంట, వారికి ఏం జరిగిందో మీరు చూశారు కదా, వారు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో మీరు బయల్పయోరు వెంట వెళ్ళిన వారందరూ కూడా నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేశాను. చూడండి, నాశనం చేశాను చెప్తూ 4వ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడు ఒకసారి, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. గట్టిగా చెప్పట్లు కూడా ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. బయల్పయోరు వెంట వెళ్ళిన వారందరూ నాశనమైపోయారంట, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బ్రదర్ బిడ్డలారా, దేవుణ్ణి హత్తుకోవటం వల్ల సజీవంగా వాళ్ళు ఉన్నారు. సజీవంగా ఉండడం మాత్రమే కాదు కానీ వాగ్దానము చేయబడిన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారండి. వారు దాన్ని పొందుకున్నారు. వారు స్వాస్థ్యముగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎంత మంచి మాట అండి. కాబట్టి బ్రదర్ బిడ్డలారా, మనము దేవుని కొరకు ఆస్తులు లేకపోవచ్చు అండి, ఉద్యోగాలు లేకపోవచ్చు, మనకు మంచి జ్ఞానము లేకపోవచ్చు, మనకు మంచి తెలివి లేకపోవచ్చు, లేకపోతే మనము సర్వ సమాజం ఎదుట మనము గనులుగా ఎంచబడకపోవచ్చు. కానీ దేవుని కొరకు మనం విధేయతగా, దేవుని కొరకు మనము తగ్గించుకొని, దేవుని యొక్క లేఖనము ఎరిగి, దేవుని యొక్క వాక్యమును ఎరిగి మనల్ని, మన జీవితాలను మనం కట్టుకోగలిగితే, మన దేవుడు పరిశుద్ధుడు గనక, నమ్మదగిన దేవుడు గనక, ఆయన తప్పకుండా మన జీవితంలో ఆయన మనకు భద్రతనిస్తాడండి. ఆయన మనకు కాపుదలు ఇస్తాడండి. ఆయన మనల్ని తన మహిమ కొరకు ఏదో ఒక విషయంలో వాడుకుంటాడండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనం క్రైస్తవులముగా ప్రభు రాకడ సమీపంగా ఉంటూ ఉండగా ప్రభు రాకడ కొరకు మనము దృష్టి పెట్టుకోవాలి. కానీ ప్రభు రాకడ కొరకు దృష్టి పెట్టుకోకుండా అనవసరమైన వాటి విషయంలో మనము దృష్టి పెడితే మన దృష్టి మళ్ళీపోతుందండి. మన ఆలోచనలు మళ్ళీపోతాయి, మన ఉద్దేశాలు మళ్ళీపోతాయి, మన తలంపులు మళ్ళీపోతాయి. మనం చాలాసార్లు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అంటా ఉంటాం. అసలు దేవుడు మనల్ని మర్చిపోతాడంటారా? దేవుడు మర్చిపోడండి. మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో ప్రభా అనడం కాదు, కానీ దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుణ్ణి ఎల్లప్పుడూ మన తలంపుల్లో మనం ఉంచుకోగలిగితే, దేవుని ఎల్లప్పుడు మన ఆలోచనలో మనం ఉంచుకోగలిగితే నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, అక్కడ ఫినెహాసు, అక్కడ మోసే ఉన్నాడు, ఇంకా అక్కడ చాలా మంది మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది పెద్దలు ఉన్నారు. కానీ ఎవరికి రాని ఆలోచన, ఎవరికి రాని తలంపు ఫినెహాసులో కలిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బ్రదర్ బిడ్డలారా, ఫినెహాసుతో దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. ఎలాంటి నిబంధన? సమాధాన సంబంధమైన నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, తరములన్నిట నీ వంశంలో, నీ కుటుంబంలో యాజకత్వము జరిగించి వారు ఉంటారని. బహుశా నేను అనుకుంటాను, మనం ఇక్కడ ఈ ఫినెహాసుతో మరి ఆ యాజక నిబంధన దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ ఏలీ కుమారులతో, అక్కడ ఆ ఫినెహాసు దగ్గర వరకు కూడా ఈ యాజకత్వ పరిచర్య ఏమాత్రం ఎడబాయకుండా, ఏమాత్రం మధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా యాజకత్వ పరిచర్య జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బ్రదర్ బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి భక్తి జీవితం, మీరు చేస్తున్నటువంటి విశ్వాస జీవితం, ఈ విశ్వాస ఆత్మ సంబంధమైన యాత్ర, ఆత్మీయ యాత్రను మనం నమ్మకంగా కొనసాగించగలిగితే, మీ ఆత్మ సంబంధమైన విశ్వాస యాత్రను బట్టి మీలో నుండి కనీసం మీ కుటుంబంలో కొంతమంది అయినా విశ్వాసంలో నిలబడగలుగుతారు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారు. మీరు చేసినటువంటి ప్రార్థన, మీరు చేసినటువంటి భక్తి జీవితం, మీరు చేసినటువంటి ఆ దేవునికి లోబడి ఉన్నటువంటి విధానం మీ పిల్లలకు దీవెనకరంగా ఉంటుందండి. అందుకే మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోగలుగుతామంటే, దేవుడు ఓర్వలేనిది మనం ఓర్వకపోవటం వల్ల మనం కాపాడుకోగలుగుతాం. మన దేవుని విషయముల యందు ఆసక్తి కలిగి ఉండటం వల్ల దేవుని పని మనం జరిగించగలుగుతాం. అందుకే దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఆచారాల భక్తి వద్దండి. అన్యుల పద్ధతులు మనం కలిగి ఉండొద్దండి. దిన కార్యక్రమాలని, పెద్దల మరి సాంబ్రాణులు వేయటం అని, పెద్దల పెత్తర్లమాసులని, ఈ పెత్తర్లమాసులని, లేకపోతే సమాధుల పండగలని, అవి చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించటం వల్ల దేవుడు ఎన్నటికీ సహించడు. కాబట్టి ఇప్పటికైనా మనం చాలా విషయాల్లో సేవకులంగా, మరి ముఖ్యంగా అలాంటి వాటి వైపుకు వెళ్లకుండా ఉంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను. ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళకూడదండి. అక్కడ ప్రార్థనే కదా అనుకుంటాం. దిన కార్యక్రమాల్లో కూడా వెళ్ళి వాటితో పాలు పొంది వాళ్ళు పెట్టింది తింటాం. అది భయంకరమైనటువంటి పాపం. వాటితో ఏకీభవిస్తున్నాం మనం. అందుకే జాగ్రత్త పడగలిగితే మంచిదని నా సలహా. కాబట్టి ప్రభువైన బిడ్డలారా, మనల్ని మనం కట్టుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు మనతో సమాధాన నిబంధన చేయువాడు, స్థిరపరచువాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మనల్ని తన మహిమ కొరకు నమ్మకముగా నడిపించునుగాక.